హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిమోలా. నేనైతే మొన్న గాద్రాజు ప్యాలెస్ కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అయితే జరిగింది. నేనైతే ఫుడ్ టేస్ట్ చేయడం కోసం మాత్రమే వెళ్ళానండి. ఏం తీసుకుందామని అయితే అస్సలకే వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్యాలెస్ లో ఎవరిదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు జరిగితే బాగుంది, నేను వెళ్ళి చూడాలి అని చెప్పేసి అయితే అనుకునేదాన్ని. కానీ ఇన్ని రోజులకైతే ఏదో ఒక విధంగా ఇక్కడ ఫుడ్ బిజినెస్ ఎక్స్పో ఏదో జరుగుతుంది ఈవెంట్ అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇంకా చూడండి, ఇక్కడైతే ప్యాలెస్లోకి ఇంకా ఎంటర్ అవ్వక ముందనమాట. ఇంకా ఈ ప్యాలెస్ దగ్గర ఎంట్రన్స్లోనే చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫర్, అసలు ఆ ఫొటోస్ తీయడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. చాలా ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారనమాట. ఇంకా లోనకైతే ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే నేను పీనట్ బటర్, కానీ కొంచెం డిఫరెంట్గా, దాని పేరు ఏదో చెప్పారు సంథింగ్, పీనట్ బటర్ లానే ఉంది ఫ్లేవర్. అదైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా వెళ్తుంటే ఈ చైర్స్ అబ్బా చాలా బాగుంది కదా, మన బజ్జ కనిపైన ముందు పెట్టి ఇంకా ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా అలా చూసుకుంటూ ఒక్కొక్క స్టాల్ అయితే కొంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా A to Z. ఇంకా లాస్ట్ టైం విశాఖ ఆర్గానిక్ మేళా కన్నా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు ఇంట్లో సామాన్ల నుంచి అసలు కొత్త కొత్తగా చాలా చూసాను ఇందులో అయితే. నేనైతే ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఏం చెయ్యాలని చెప్పి కూడా ఇందులో కొన్ని చూశాను, అవి కూడా చేస్తాను. అందులో చూసినవి కూడా మంచి హెల్తీగా అయితే ఫుడ్ అయితే పెట్టారు, చాలా బాగా నచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా బౌల్ సెట్లు కానివ్వండి, అసలు కిచెన్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఏం చేస్తున్నారంటే వితౌట్ ఆయిల్తో అప్పడాలు కాల్చడం, అది మిషన్ అంట, 2500 అంట. వితౌట్ ఆయిల్ తో అయితే మనకు అప్పడాలు అయితే రెడీ అయిపోతున్నాయి. అప్పడాలే కాదు, చిప్స్ ఏవైనా సరే వితౌట్ ఆయిల్తోనే రెడీ అవుతున్నాయి అనమాట. ఆ మిషన్ వచ్చేసి 2500 చెప్పారండి. అసలు కాస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా ఆర్గానిక్ కూడా చాలా పెట్టారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వే, సొంటి పౌడరు ఏవేవో, అంటే నాకు కొన్ని తెలుసు కొన్ని తెలీదు, చాలా ఎక్కువ పెట్టారు. ఇంకా మా పిన్ని వాళ్ళ అందరూ మేము వెళ్ళేటప్పటికే ముందైతే ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా తగ్గేదే లేనట్టు అక్కడ ఫ్రీగా ఇస్తే చాలు అక్కడ అవన్నీ కూడా నేనైతే టేస్ట్లు అయితే చూసేసాను. ఇంకా అది ఏ విధంగా మీరు ప్రాసెస్ చేశారని కూడా నేనైతే అడిగేశాను. ఇంకా ఇక్కడండి జొన్నలతో బిర్యానీ చేశారండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా నేను కూడా ట్రై చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా అసలు జొన్నలతో బిర్యానీ అనేది అసలు యూట్యూబ్లో కానీ ఎక్కడా లేదు. నేనైతే నా ఓన్గా అయినా ట్రై చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా నేను ఐస్ క్రీమ్లు అయితే అన్ని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. మ్యాంగో, వాటర్ మెలన్, పైనాపిల్, ఇంకేంటంటే కస్టర్డ్ యాపిల్, అన్నీ కూడా ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ అయితే చేశారు. అన్ని టేస్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా అవి టేస్ట్ చేసేసిన తర్వాత అక్కడైతే కొన్ని రకాలు ఏంటది చిప్స్ టైప్ కొన్ని పెట్టారు. అవి కూడా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను. ఇంకా చూస్తున్నారు కదా క్లౌడ్ అయితే అసలు మామూలుగా లేదండి. అసలు లేడీస్కి ఏం కావాలో అవన్నీ, ఇంకా దేవుడి అగరబత్తీలు ఉంటాయి కదా అవి కూడా నేచురల్గా వాళ్ళు తయారు చేసినవంట. లేడీస్ చాలా ఇష్టపడే సిల్వర్ జ్యువెలరీ కూడా పెట్టేశారు. నాకైతే ఇక్కడైతే నల్లపూసలు చాలా బాగా నచ్చాయి. రెగ్యులర్ యూజ్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా కిచెన్ సెట్ చూడండి ఎంత బాగున్నాయో కదా, ఇవన్నీ కూడాను. ఇవన్నీ మనకైతే అస్సలకే యూజ్ అవ్వు, ఎవరైనా క్యాటరింగ్ వాళ్ళకైతేనే యూజ్ అవుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే కొర్రలు ఉంటాయి కదా, కొర్రలతో పొంగల్ కూడా తయారు చేశారండి. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఈ వైట్ కలర్లో ఉంది దేంతో అంటే జొన్నలు కాదు, అది కూడా కొర్రలతోనే ఏదో పాలతో ఏదో చేశారని చెప్పారండి. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఇన్స్టెంట్ పౌడరు, ఏదైనా మనం పకోడీ చేసుకోవాలంటే ఇన్స్టెంట్ పౌడర్ ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారనమాట. బాగుంది. నేను కూడా ఒక్కసారి ట్రై చేస్తాను ఇంట్లో ఇన్స్టెంట్ డ్రై పౌడరు. ఇంకా ఏంటంటే అది కూడా టేస్ట్ చేసాం, పర్లేదు బాగానే అనిపించింది. మీకు చెప్పాను కదా కొర్రలతో అనేది చాలా బాగుందండి. ఇంకా ఫ్రీగా వస్తున్నాయని చెప్పి అన్ని టేస్ట్ చేసేస్తున్నామని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే నేను టేస్ట్ చేసింది నేను మీకోసం ట్రై చేయడానికి మాత్రమే అన్ని రకాలు టేస్ట్ చేసి అక్కడ ఏం పెట్టారో అవన్నీ కూడా ఒక్కసారి, అందులో అన్నీ కాకపోయినా కొన్నైనా ట్రై చేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా ఐటమ్స్ అయితే. ఇంకా చెప్పాను కదా ఇక్కడైతే బనానా చిప్స్ అయితే రెగ్యులర్గా చూస్తాము, కానీ కొన్ని పుదీనా పొటాటో చిప్స్ అంట చాలా బాగున్నాయి అవి కూడాను.
బనానాతో 2 ఫ్లేవర్స్, బనానా అంటే అరటి పండుతో అరటికాయతో రెండిటితో కూడా చిప్స్ అనేవి చేశారు. అవి కూడా బాగున్నాయి. ఇంకా మనం కారపూస తింటాం కదా, కారపూస మనం శనగపిండితో చేస్తాం కదా, కానీ కాకుండా బియ్యంతో కారపూస కూడా చేశారంట. భలే ఉంది ఫ్లేవర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత పల్లీలు మనం మసాలా పెట్టి చేస్తాం కదా, అది కూడా పెట్టారనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడాను. ఇంకా మేము ట్రై చేస్తే సరిపోతుందా, ఇటువంటివన్నీ ఉంటే పిల్లలు కూడా ట్రై చేయాలి కదా. ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ సైలెంట్గా అక్కడి నుంచి తీసేసి అయితే తినేస్తున్నారు. వీడైతే ఇంకాను లాస్ట్లో అయితే ఇంకో వీడియో క్లిప్ అయితే ఉంటుంది, అదైతే ఖచ్చితంగా చూడండి. అది అయిపోయిన తర్వాత జిమ్కి అయితే వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కిపోవడానికి అయితే ట్రై చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు తిడతారేమో అని చెప్పి మాకు భయం వేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అలా వెళ్తుంటే పికిల్స్ అయితే కనిపించాయి, నాన్ వెజ్ పికిల్స్. నాన్ వెజ్ అయితే మేము టేస్ట్ చూడడం కదా, అమ్మో నాన్ వెజ్ ప్రియుడు. ఇంకా నాన్ వెజ్ అయితే ఫస్ట్ ఫ్రాన్స్ పికిల్ అయితే టేస్ట్ చేశాడనమాట. చికెన్ కూడా ఇంకా వాటితోనే టేస్ట్ చేపించేసి అక్కడి నుంచి అయితే ఇంకా అలా మొత్తం అంతా కూడా తిరిగేసాము. ఈ వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ లైక్ చేసేయండి. బాయ్ బాయ్.